హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. జొన్నల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మన అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి. ఎందుకోసం అంటే ఇందులో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందనేసి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహారంలోనూ గ్లూకోజ్ ఎంత త్వరగా బ్లడ్లో కలుస్తుంది అనేసి. ఇలా ఇలా ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లడ్లోని షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయినా సస్టైనబుల్గా మెయింటైన్ చేస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూస్తాను. నేను చూపిస్తున్న ఈ కప్పుతో ఒక కప్పు మినువులు తీసుకోవాలి. దానిలోకి ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతోటి 2 కప్పుల జొన్నలు తీసుకోవాలి. నీట్గా క్లీన్ చేసేసుకొని జొన్నల్ని ముందుగానే మనం మినపప్పు నానబెట్టుకోవడానికి ఒక 2 hours ముందుగానే నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఎక్కువసేపు సోక్ అవ్వాలి. నెక్స్ట్ మినపప్పును కూడా అలాగే క్లీన్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి. అది 8 hours నానితే, మినుములు ఒక 6 hours నానినా చాలు. ఇందులోనే అటుకులు కూడా వేసుకోవాలి. మన దగ్గర సన్న అటుకులు ఉంటే గ్రైండ్ చేసే అప్పుడే వేసుకోవచ్చు, లేదా లావు అటుకులు ఉంటే గ్రైండ్ చేసుకోవడానికి ఒక 10 minutes నానబెట్టుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుంది. ముందు మినప్పప్పు అందులోనే అటుకులు వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే జార్లో జొన్నలు కూడా వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా రెండింటిని గ్రైండ్ చేసేసుకున్నాక మొత్తం మంచిగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 6 to 7 hours ఫెర్మెంట్ అవ్వనేయాలి ఓవర్ నైట్. ఇలా చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఫెర్మెంట్ అయ్యాక ఒకసారి మొత్తం బ్యాటర్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా దోశలు వేసుకోవడమే. సాల్ట్ యాడ్ చేసేసుకొని దోశలు వేసేసుకోవడమే. మనకి దోశలు మెత్తగా రావాలి అనుకుంటే ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసేసి తర్వాత దోశ వేసుకోవాలి. అప్పుడు దోశలు మెత్తగా వస్తాయి. ఇన్ కేస్ మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే ఫస్ట్ దోశ వేసేసుకొని ఆ తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి దోశలు. ఈ దోశలు ఎవరైనా తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే తీసుకోవచ్చు. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. మనం దోశ తినాలనిపించినప్పుడు మినప్పప్పు బియ్యంతో కాకుండా ఇలా జొన్నలతో తీసుకొని దోశ తింటే మన దోశ తినాలని అనిపించిన అది తీరుతుంది. అండ్ ఇలా ఇంకా మనకి హెల్త్కు హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. ఇలా ఫెర్మెంట్ అయిపోయిన ఫుడ్ని పిల్లలకి పెడితే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు. దీంట్లోకి మంచిగా పల్లి చట్నీ ఆర్ మీకు ఏది ఇష్టమైతే ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ.